అదే ముందైతే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ మన జన్మదిన శుభాకాంక్షలు చెప్తామని వచ్చినాం. ఎక్కడి నుంచో వచ్చినారు, ఆంధ్రాకి వెళ్ళొచ్చారు, ఖమ్మంకి వెళ్ళొచ్చారు, చాలా మంది వస్తారు. వచ్చి కూడా చాలా మంది రిటర్న్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. అయినా సరే అభిమానం అనేది అది చెప్పలేము. అది రాజకీయ నాయకుడిగా ఇష్టపడుతున్నారా, హీరోగా ఇష్టపడుతున్నారా? అంతటా ఇగో రాజకీయ నాయకుడు కానీ ఇగో అభిమానం అనేది మాకు ఇక చెప్పుకోలేము. అది షాద్నగర్ నుండి ఎంతమంది వచ్చారు? శాతం నుంచి 10 మంది వచ్చారు. మొత్తం అభిమానులు. అటు పార్టీ గురించి పార్టీ తరం కానీ ఇట్లా ఈ హీరో ఫీలింగ్ అన్ని అది ఉంది, ఇది ఉంది. ఆయన ఎక్కడ పోతే అక్కడికి, ఆయన ఏదంటే అది. ఆయన దేవుడు అయితే మేము భక్తులుగా వస్తాము, ఆయన పార్టీలో ఉంటే మేము కార్యకర్తలుగా ఉంటాము. ఇక ఆయన దేవుడు అయితే మేము భక్తులం. ఇక అది ఎట్లా అంటే అట్లా అయితే కార్యకర్తలుగా వస్తాము. ఆయన గురువు అయితే మేము శిష్యులము, ఆయన అన్న అయితే మేము తమ్ములము. నా పేరు మామిళ్ళ రాములు. నేను ఫస్ట్ అన్నగారి వీరాభిమాని ఎన్టీ రామారావు. మళ్ళీ ఎన్టీ రామారావు రాజకీయంలో పోతాడనగా మళ్ళీ అన్నగారు బాలయ్య బాబు డాన్స్ ఏర్పాటు చేసిన ఇది కొట్టించిన జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. రాముడు భీముడు, బాబు దేవుడు, రాముడు భీముడు, బాబు దేవుడు. వరల్డ్ రికార్డ్, ప్రపంచంలో అత్యధిక రికార్డ్ సినిమా బ్రేక్ చేసిందంటే ఒక బాలయ్య. నరహంసంలో పుట్టిన నటుడు మన బాలయ్య. నందమూరి తారక రామారావు మన బాలయ్య. చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాకపోతే సార్ పొద్దున్న నుంచి 5 గంటల వరకు వెయిట్ చేసినాము. ఎట్టి పరిస్థితుల్లో ఓపికతో సార్ని కలిసే పోతాం. 3 సార్లు ఎమ్మెల్యేగా హిందూపురం హ్యాట్రిక్ గా రావడం అంటే మన బాలయ్య ఒకడు. అది ఇంతవరకు ఏ హీరో రాలే. మరి సినిమాలు తీస్తూ ఇక్కడ రాజకీయాలు తీస్తూ నట వంశంలో నరహర వంశంలో నిలబడిన మొగోడు అంటే మన ఓటమి లేని బాలయ్యే, వేరే వాళ్ళు లేడు. క్యాన్సర్ హాస్పిటల్ అందరికి పేదలకు ఉచితంగా అందుబాటులో అతను సేవలు అందించే మార్గంలో చేస్తున్నాడు. అదే గొప్ప మనసు మా బాలయ్యది. అంతే సార్. గుడ్. ఇది చాలా ఆనందకర విషయం. బాలయ్య బాబు బర్త్డే అంటే మాకు పండగ. నిన్నే మేము కౌతాలంలో పండగ చేసేసాం. బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ పెట్టాం, కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం ఫుల్ గ్రాండ్గా చేసాం. చేసి ఈరోజు నైట్ ఎక్కి ఈరోజు ఉదయం వచ్చాం బాలయ్య బాబు గారి కోసం. మాకు బాలయ్య బాబు అంటే ప్రాణం. బాలయ్య బాబు మా ప్రాణం ఉన్నంత వరకు ఆయనకి అభిమానిగా ఉంటాం మేము. అంత దూరం నుండి ఇక్కడ దగ్గర రావడానికి కారణం ఏంటి? మాకు బాలయ్య అంటే చిన్నప్పటి నుంచి అంతే అభిమానం అలాంటిది మాకు బాలయ్య మీద. హీరోగా రాజకీయ నాయకులు 2 రంగాల్లో రాణిస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది? నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ఏ హీరో చేయలేని రాజకీయంగా సేవల్లో, ఇక్కడ మరి ప్రజా సేవల్లో, ఇక్కడ హాస్పిటల్ అన్ని రకాల్లో ఆయన ముందుండే మనిషి. అభిమానులు కూడా ఆదుకునే మనిషి. ప్రతి ఒక్క అభిమానులు కూడా కొంతమందికి ఫోన్లు చేసి మాట్లాడతాడు. ఏ హీరో కూడా మాట్లాడు అలాగా. కొంతమందికి బర్త్డే విషెస్ కూడా చెప్తాడు ఆయన. నిజంగా ఇది మా హీరో గర్వించదగ్గ విషయం. మేము అంటే ఆయన ఏజ్ ఇప్పుడు బర్త్డే 66 బర్త్డే చేసుకుంటున్నాం. చిన్న పిల్లల తత్వంగా 16 ఏళ్ల కుర్రోన్ లెక్క ఒకసారి పిల్లోలా ఉంటాడు, ఒకసారి ఉగ్ర నరసింహలాగా ఉంటాడు. బాలయ్య వేరియేషన్ ఎవరికి రాదు, అది ఎవరు చేయలేరు. ఏ సినిమా అంటే బాగా ఇష్టం మీకు? మాకు సమరసింహారెడ్డి అంటే చాలా ఇష్టం. ఆ సినిమా నేను సుమారుగా 52 సార్లు రిలీజ్ నుంచి నాన్ స్టాప్ చూసిన. 52 సార్లు. బోరే రాదు ఆ సినిమా మాకు. ఫోటో మాది ఇది వీడియో తీస్తారు. నిన్న ఇది బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ చేశాం. సో చాలా మంది కూడా గిఫ్ట్లు వాళ్ళ యొక్క సంబంధించిన అవన్నీ కూడా సమర్పించడానికి చాలా మంది వచ్చారు. ఆయన బర్త్డే సందర్భంగా చాలా మంది కూడా రక్తదానం శిబిరాలు కూడా ఏర్పాటు చేసాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నాం. మొత్తానికి బాలయ్య ఇంటి దగ్గర సంబరాలు అయితే అంబరాలు అంటా ఉన్నాయి. ఒక ఏదైతే జాతర వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది అభిమానులు అయితే ఇంటికి ఉదయం 5 గంటల నుండి కూడా చాలా మంది వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది కూడా కలిసారు, మరికొంతమంది కూడా కలిసే నేపథ్యం కనబడతా ఉంది.